నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మంచితనానికి కోపం వస్తే ఎలా ఉంటుందో, సహనం నశిస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ ఇకపై చూడబోతుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశం మీదకు వదిలే పాక్కు సరైన బుద్ధి చెప్పేందుకు మోదీ సర్కార్ రెడీ అయింది. ఈసారి కొట్టే దెబ్బ చరిత్ర గుర్తించుకోవడమే కాదు, భవిష్యత్తులో కుట్ర చేయాలన్న ఆలోచన వచ్చినా ప్రతిసారి రీసౌండ్ రావాలన్నట్లుగా ప్లాన్ చేస్తోంది. ఒకే దెబ్బకు 3 పిట్టలు అనే రేంజ్ లో పాక్ మీద త్రిశూల వ్యూహం సిద్ధం చేస్తోంది. ఇంతకీ ఏంటా స్ట్రాటజీ? భారత్ ఎలాంటి దూకుడు చూపించబోతోంది? యుద్ధానికి ముందే పాక్ పని అయిపోయినట్లేనా? త్రివిధ దళాలను సిద్ధం చేసి ఓవైపు, ప్రపంచ దేశాలను ఏకం చేస్తూ మరోవైపు, పాక్ ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తూ ఇంకోవైపు, పాకిస్తాన్పై భారత్ త్రిశూల వ్యూహం సిద్ధం. యుద్ధానికి ముందే అల్లాడిపోతున్న పాకిస్తాన్. ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్లేనా? పాక్కు ఇక పైసా పుట్టడం కూడా కష్టమేనా? పహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్ పై భారత్ అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తూనే ఉంది. ఓవైపు పాకిస్తాన్ కి యుద్ధ భయం చూపిస్తూనే మరోవైపు ఆ దేశానికి అన్ని వనరులు, అవకాశాలను కట్ చేసే ప్రయత్నాలు చేస్తోంది మోదీ సర్కార్. అసలే రూపాయి పుట్టడం లేదంటే ఇప్పుడేకంగా పాక్ ఆర్థిక మూలాలను భారత్ టార్గెట్ చేయబోతోంది. ఈసారి పాకిస్తాన్ పై ట్రిపుల్ స్ట్రైక్ కు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఓవైపు దౌత్యపరంగా, మరోవైపు ఆర్థిక పరంగా, ఇంకోవైపు ప్రపంచ దేశాల మద్దతు తీసుకుంటూ ఇలా భారత్ త్రిశూల వ్యూహం సిద్ధం చేస్తూ పాక్ ను దెబ్బకొట్టేందుకు అన్ని రకాల వ్యూహాలు స్టార్ట్ చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మనపై తరచూ వదులుతున్న పాకిస్తాన్ కు చెక్ పెట్టేందుకు భారత్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఒకవైపు యుద్ధం వస్తే పాక్ ను చావు దెబ్బ కొట్టేందుకు సైనిక ఆయుధ శక్తిని రెడీగా ఉంచుకోగా, మరోవైపు ఆ దేశాన్ని అన్ని విధాలుగా కార్నర్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. పాక్కు 2 ప్రధాన ఆర్థిక దెబ్బలు చూపించాలని నిర్ణయించింది. ఇప్పటికే దౌత్యపరమైన చర్యలతోనే పాక్ అల్లాడిపోతోంది. ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తే పాక్ పని అయిపోయినట్లే. పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్పై దౌత్యపరమైన ఆంక్షలు విధించడమే కాకుండా దాయాది దేశాన్ని ఆర్థిక చక్రవ్యూహంతో బంధించాలని భారత్ యోచిస్తోంది. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే లక్ష్యంతో ఏర్పడిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను తిరిగి గ్రే లిస్టులో చేర్చాలని ఒత్తిడి తీసుకురావాలని భారత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతోందనే ఆరోపణలతో గతంలో 2018 జూన్లో ఆ దేశాన్ని గ్లోబల్ మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ గ్రే లిస్టులో పెట్టింది. దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్కు ఆర్థికంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు అందించే నిధులను అరికట్టేందుకు తమ దేశం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పాకిస్తాన్ ప్రకటించడంతో 4 ఏళ్ల తరువాత 2022 అక్టోబర్లో గ్రే లిస్ట్ నుంచి తొలగించారు. దీంతో ఆ దేశానికి ఊరట లభించింది. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందంటున్న భారత్ మళ్లీ ఆ దేశాన్ని గ్రే లిస్టులో చేర్చేలా ప్రయత్నాలు చేయబోతోంది. ఈ టాస్క్ ఫోర్స్ వాటిని దేశాలను గ్రే లిస్ట్లో పెడితే ఆ దేశాలకు వెళ్ళే పెట్టుబడులు, ఆ దేశంలోకి వెళ్ళే ఫైనాన్స్, ఈ నిధులు ఇవన్నీ ఆగిపోయే ప్రమాదం, ఆగిపోతాయి అనేది జరుగుతుంది. కాబట్టి ఆ దేశం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి ఏంటంటే పాకిస్తాన్ని అటువంటి తీవ్రవాద దేశంగా, లేకపోతే మనీ లాండరింగ్, లేకపోతే అనైతిక కార్యకలాపాలకు ఫైనాన్స్ నిధులు వాడుతున్న దేశంగా గుర్తించినటువంటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది దాన్ని 2018లో ఈ లిస్టులో పెట్టింది, గ్రే లిస్టులో. తర్వాత 2022 దాకా ఆ లిస్టులోనే ఉంది పాకిస్తాన్. మొన్న మధ్య ఆ లిస్టు నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే గ్రే లిస్టులో పాకిస్తాన్ని పెట్టమని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీద భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. భారత్ దానికి విజ్ఞప్తి చేసి ఒత్తిడి చేస్తుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తో త్వరలో భారత్ చర్చలు జరిపేందుకు రెడీ అవుతోంది.
పెహల్గాం ఉగ్రదాడి, దాని వెనక పాకిస్తాన్ హస్తం చూపించి ఆ దేశంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను FATF బ్లాక్ లిస్ట్ జాబితాలోకి చేరుస్తుంది. ఇప్పటి వరకు ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే ఆ జాబితాలో ఉన్నాయి. గ్రే లిస్ట్లో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం చాలా కష్టం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, EDB, యూరోపియన్ యూనియన్ లాంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడే అవకాశముంది. భారత్ దీన్ని టార్గెట్ చేసే అవకాశముంది. గ్రే లిస్ట్ నుంచి బయటపడాలంటే 3 దేశాల మద్దతు అవసరం. అయితే ఆ ఛాన్స్ కూడా పాకిస్తాన్కు లేకుండా భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతోంది. గ్రే లిస్ట్లో చేర్చితే ఇప్పటికే అడుక్కుంటున్న పాక్ ఆర్థికంగా మరింత దివాళా తీయడం ఖాయం. ఇకటు IMF నుంచి కూడా పాక్కు చుక్కలు చూపించేందుకు భారత్ రెడీ అవుతోంది. పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మంజూరు చేసిన $7 బిలియన్ భారీ ఆర్థిక సాయం ప్యాకేజీ వినియోగంపై భారత్ ఆందోళనలను వ్యక్తం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. భారత్ ప్లాన్ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశముంది. అటు FATF, ఇటు IMF ఈ డబుల్ స్ట్రైక్తో పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. పెహల్గాం ఘటనకు బాధ్యులైన వారిని భూమి మీద ఎక్కడున్నా వదిలేది లేదన్న వరుస వార్నింగులతో ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్లేందుకు రెడీ అన్నట్లుగా మోదీ మాటలు వినిపిస్తున్నాయి. ఇకటు పాకిస్తాన్ నుంచి దిగుమతులపై కూడా భారత్ నిషేధం విధించింది. నిజానికి దిగుమతుల విలువ వాణిజ్యపరంగా తక్కువే అయినా పాక్లోని కొన్ని పరిశ్రమలు భారత్కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి. ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, విలువైన లోహ సమ్మేళనాలు, మినరల్ ఫ్యూయల్స్, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంకా, ఎంజైమ్స్, వర్ణద్రవ్యాలు, మసాలా దినుసుల్లాంటివి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. భారత్ వాటిపై నిషేధం విధించడంతో పాక్లోని ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశముంది. ఇకటు పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను కూడా భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టులోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. ఫైనాన్షియల్ స్ట్రైక్ ఓవైపు, సరిహద్దుల్లో గర్జిస్తున్న మన బలగాలు, మనతో కలిసి వస్తున్న ప్రపంచ దేశాలు మరోవైపు. ఇలాంటి పరిణామాల మధ్య యుద్ధానికి ముందే పాకిస్తాన్కు ఊపిరి ఆడడం లేదు. ఈ పరిణామాలతో పాకిస్తాన్కు ఎదురు కాబోయే పరిస్థితులు ఏంటి? ట్రిపుల్ ట్రబుల్తో పాకిస్తాన్ పని అయిపోయినట్లేనా? భారత్ కాళ్ల ముందు మోకరిల్లాల్సిందేనా? ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న మోదీ శపథం నిజం కాబోతుందా? భారత్కు పెరుగుతున్న ప్రపంచ దేశాల మద్దతు, యుద్ధానికి సిద్ధం అన్నట్లు దూకుడు మీద దళాలు. ట్రిపుల్ ట్రబుల్తో పాక్ పని అయిపోయిందా? ఫైనాన్షియల్ స్ట్రైక్తో పాక్ పరిస్థితేంటి? ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్ను పట్టాలెక్కించడానికి IMF $700 కోట్ల అంటే మన కరెన్సీలో 59,000 కోట్ల రుణాన్ని ఇస్తోంది. అయితే దీన్ని ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుందని భారత్ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని IMF దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. వీటితో పాటు పాకిస్తాన్కు అప్పులివ్వాలని ఆలోచిస్తున్న అంతర్జాతీయ సంస్థలు, ఏజెన్సీలు తమ నిర్ణయాలను రివ్యూ చేసుకోవాలని భారత్ సూచించే అవకాశముంది. ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్ బెయిలౌట్ కోసం IMFతో ఆర్థిక ప్యాకేజీకి డీల్ కుదుర్చుకుంది. 3 ఏళ్ల సహాయక ప్యాకేజీకి సంబంధించిన డీల్ 2024 జూలైలో ఫైనల్ అయింది. డీల్ కింద IMF నుంచి $7 బిలియన్ ఆర్థిక మద్దతు అందాల్సి ఉంది. ఈ నిధులపైన భారత్ ఆందోళన వ్యక్తపరిచే అవకాశముంది. ఆ సొమ్ములో కొంత భాగం ఉగ్ర కార్యకలాపాలకు వెచ్చించే ముప్పు ఉందని అభ్యంతరం తెలిపే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2024 డిసెంబర్ 31 నాటికి లోన్లు, గ్రాంట్లు, సాంకేతిక సహాయం రూపంలో 746 పబ్లిక్ సెక్టార్లకు $43.4 బిలియన్ అందించే కమిట్మెంట్ ఇచ్చింది. వీటిని రివ్యూ చేసుకోవాలని భారత్ సూచించే అవకాశముంది.
2025 జనవరిలో పాకిస్తాన్కు $20 బిలియన్ ప్యాకేజీని అందించడానికి ప్రపంచ బ్యాంక్ కూడా ఆమోదించింది. ఈ నిధులు నిలిపేస్తే పాకిస్తాన్కు దినదినగండంగా మారనుంది. ఫైనాన్షియల్ స్ట్రైక్స్ ఓవైపు, సరిహద్దుల్లో త్రివిధ దళాల యుద్ధం మరోవైపు, భారత్ వైపు నిల్చుంటున్న ప్రపంచ దేశాలు ఇంకోవైపు. ట్రిపుల్ ట్రబుల్తో పాకిస్తాన్కు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉగ్రవాదుల అంతు చూస్తామని మోదీ సర్కార్ అంటుంటే తమ మీదే యుద్ధమని పాకిస్తాన్ వలిక్కి పడుతోంది. అంటే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్లు పరోక్షంగా అంగీకరిస్తోంది. ఇదే విషయాన్ని ప్రపంచ వేదిక మీద వినిపించేందుకు భారత్ రెడీ అవుతోంది. ఫైనాన్షియల్ స్ట్రైక్ తో పాటు సరిహద్దుల్లోనూ పాక్కు వార్నింగ్ బెల్స్ పంపిస్తోంది. మోదీ సర్కార్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో త్రివిధ దళాలు దూకుడు మీద కనిపిస్తున్నాయి. ఇది పాకిస్తాన్కు మరింత భయాన్ని పెంచుతోంది. యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక దళాలను అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర భారత్ భారీగా మోహరించింది. శత్రు దళాలు ఏదైనా దాడికి సిద్ధమైతే చొక్కలు చూపించేందుకు రెడీగా ఉంది. ఇకటు ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉంటూనే కరాచీ సమీపానికి వెళుతోంది. అట్లా ఈరోజు పాకిస్తాన్ అనేది ఒక రకంగా సమస్యల వలయంలో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి మెల్లమెల్లగా ఏర్పడుతుంది. ఈ వేడి తగిలటం వల్ల అది పాకిస్తాన్లో పొగబెట్టినట్లుగా, బొరియల్లో పొగబెట్టినట్లుగా తీవ్రవాదుల్ని బయటికి లాగే కార్యక్రమం, వాళ్ళని పూర్తిగా శాశ్వతంగా తీవ్రవాదాన్ని పాకిస్తాన్లో నిర్మూలించే కార్యక్రమం జరగడం కోసం ఇది ఖచ్చితమైనటువంటి ఒక ముప్పేట దాడి అనేది భారత ప్రభుత్వం చేస్తుంది. దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి. IMF అప్పు ఇవ్వడం, దీంతో పాటుగా ఇంకా రకరకాలైనటువంటి విధాలుగా ఈరోజు భారతదేశం సైన్యాన్ని మోహరించింది సరిహద్దుల్లో. కానీ ఏంటంటే వాస్తవానికి యుద్ధం అనేది మన ఆప్షన్ కూడా కాకపోవచ్చు. పెహల్గాం దాడి ఘటన తరువాత ప్రపంచ దేశాలన్నీ భారత్కు అండగా నిలిచాయి. ఆ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించిన దేశాలు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చాయి. దాదాపు 52కు పైగా దేశాలు భారత్కు మద్దతుగా ప్రకటనలు చేశాయి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా చర్యలు ఉండాలని సూచించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పహల్గాం దాడిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పాకిస్తాన్ మద్దతివ్వాలని సూచించారు. కొన్నిసార్లు పాకిస్తాన్ భూభాగం నుంచే ఉగ్రదాడులు జరుగుతున్నాయని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని పాక్ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పెహల్గాం ఉగ్రదాడుల తరువాత భారత్ వైపు నుంచి వచ్చే ప్రతిస్పందనకు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇకటు జపాన్, ఫ్రాన్స్ తో పాటు కీలక దేశాలన్నీ భారత్ వైపే నిలుస్తున్నాయి. వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత దళాలు ఓవైపు, ప్రపంచ దేశాల మద్దతు మరోవైపు, ఆర్థిక స్ట్రైక్ ఇంకోవైపు, ఇలా మూడు వైపులా త్రిశూల వ్యూహంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అవుతోంది. యుద్ధంతో విధ్వంసమే కాదు, భారత్ వైపు చూడాలంటే వణికిపోయేలా భయాన్ని కూడా పరిచయం చేస్తోంది మోదీ సర్కార్. అసలే పాకిస్తాన్ పరిస్థితి బాలేదు. ఏ పూటకు ఆ పూట అన్నట్లు ఉంది. రావాల్సిన అప్పులు ఆగిపోతే తిప్పలు పెరగడం ఖాయం. ఇలా ఓవరాల్ గా పాకిస్తాన్కు ఊపిరాడకుండా అవుతోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతలా పెరుగుతున్నాయి.